హరినారాయణ గోవింద హరినారాయణ గోవింద భజ నారాయణ గోవింద హరినారాయణ భజ నారాయణ శ్రీమన్నారాయణ గోవింద వాసుదేవ గోవింద వెంకటరమణ గోవింద వాసుదేవ వెంకటరమణ సంకటహరణ గోవింద హరినారాయణ గోవింద భజ నారాయణ గోవింద కస్తూరి రంగా గోవింద కావేటి రంగా గోవింద కస్తూరి రంగా కావేటి రంగా శ్రీరంగనాథ గోవింద హరినారాయణ గోవింద భజ నారాయణ గోవింద హరినారాయణ భజ నారాయణ శ్రీమన్నారాయణ గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. అనాఘరాతావద్యం బహుగుణపరిణాహి మనసో దుహానం సౌహార్ద్రం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్యగురుం భజే. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, గోదా గోపిక రోజు ఒకరిని మేల్కొల్పుతూ ఈరోజు 6వ గోపికను మేల్కొల్పుతున్నారు. భగవద్ అనుభవంలో మునిగి ఉన్నటువంటి మహాభక్తులైనటువంటి గోపికలను ఒక్కొక్కరిని తోడుకొని అందరూ కలిసి భగవత్ సన్నిధికి వెళ్ళాలని అమ్మ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ధనుర్మాస వ్రతం అంటూ సకల ఉపనిషత్ సారం, సకల వేద సారం అయినటువంటి ఈ 30 రోజుల కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ మనందరం కూడా ఇందులో అన్వయించడం మన పూర్వజన్మ సుకృతం, ఆచార్యుల యొక్క కృపా కటాక్షంగా మనం భావిద్దాం. అనేక ఉత్సవాలను జరుపుకుంటూ ముందుకు మనం ప్రయాణిస్తూ ఉన్నాం. నిన్న అత్యంత వైభవంగా మన కోవెల్లో గోదామ్మవారికి, మన సూడికుడిత నాచ్యారికి వైభవంగా సారె సమర్పణ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. అత్యంత భక్తి శ్రద్ధలతో విశేషమైనటువంటి భక్తులందరితో కోవెలంతా కళకళలాడిపోయింది నిన్నంతా మంగళ వాయిద్యాలతో. అటువంటి మహోత్సవాలతో ఆనందంగా పరమాత్మ నామాన్ని స్మరించాలని, పరమాత్మ నామాన్ని స్మరిస్తూ ఈ ధనుర్మాసంలో ఈనాడు 11వ పాశురాన్ని మనం ఒకసారి అనుసంధించుకొని ఆ పాశురము యొక్క భావాన్ని పరిశీలిద్దాం. కత్తుక్కరవై கணங்கள் பல கரந்து செத்தார் திரரஜியஸ்தென்று செருச்செய்யும் குத்தமுறனில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்கள் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமான் எல்லாரும் வந்து
நின்முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வப் పెండాటి నీ ఎత్తు కురంగం పొరులేలోరెంబావాయ్ అంటూ ఈనాడు ఒక గోపికను మేల్కొల్పుతున్నారు. కత్తు కరవై కణంగల్ పలకరందు అంటున్నారండి. ఇవాటి గోపికట వాళ్ళ వంశము చాలా గొప్పదట. వంశములో వారికి ఉన్నటువంటి గో సంపద గురించి తెలియజేస్తున్నారు. గోవుల మందలు ఉంటాయి కదండి, కొన్ని గోవులన్నీ కలిసి వాటిని ఏమంటారు, మందలు అంటారు. అటువంటి మందల సమూహాలు అనేకం ఉన్నాయట. గోవుల యొక్క మందల సమూహములు అధికముగా గోమందలు అధికముగా కలిగినటువంటి గోపాలుని యొక్క సోదరి అయినటువంటి ఈ గోపికని ఈనాడు మేలుకొల్పుతున్నారు. ఆవిడ ఎలా ఉంది అంటే ఆవిడ కూడా పరమాత్మయే తప్ప నేనేది సాధనము అతడే, పరమాత్మనే సర్వస్వము అని నమ్మినటువంటి నిన్నటి గోపిక వలనే ఈరోజు కూడా వస్తే కృష్ణ పరమాత్మ తానే వస్తాడు. నాకేంటి, నా గురించి రావాలనుకుంటే అతడే రావాలి, నేను వెళ్ళడం ఏంటి అనుకొని నిశ్చింతగా ఉన్నటువంటి అమ్మాయి. అటువంటి అమ్మాయిని మేల్కొల్పుతున్నారు. అమ్మ మీ సోదరుడు అట, వీళ్ళ సోదరుడు ఎంత బలవంతుడంటే గోశాలకు వెళ్ళి ఆ గోవుల మందలన్నిటి యొక్క పాలను వెతకగలడట. మనం చెప్పుకున్న ఒక్క గోవు యొక్క పాలను వెతకాలంటేనే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్న సమయంలో రేపల్లెలో ఉన్న గో సంపద ముందే అధికం. కృష్ణుడు రాకముందు నుండే బృందావనంలో రేపల్లెలో గో సంపద అధికం. కృష్ణ పరమాత్మ అక్కడికి విచ్చేసిన తర్వాత పరమాత్మ యొక్క వేణుగానానికి కృష్ణ పరమాత్మ యొక్క కర స్పర్శ చేత గోవులు అధికంగా పాలనిస్తున్నాయి. వాటన్నిటినీ పిండాలంటే బలవంతులు కావాలటండి. అటువంటి బలమైనటువంటి గోవులు మళ్ళీ అవి ఎలా ఉన్నాయట, లేగదూడలా లేక గోవు ఏది దాని యొక్క దూడ ఏది తెలియడం లేదట. అంటే అన్నీ కూడా చిన్న వయసులోనే ఉన్నాయి. 25 సంవత్సరముల వయసులో ఉన్నటువంటివేనట తల్లి. దాని దూడలు కూడా అలాగే ఉన్నాయట అందంగా. అంటే ఏ గోవుకి ముసలితనం అనేది రావడం లేదట. ఇక్కడ రేపల్లిలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క వేణుగానాన్ని శ్రవణము చేసినటువంటి గోవులకు. అయితే పరమపదములో ఉన్నటువంటి ముక్తులు వాళ్ళు కూడా అలాగే ఉంటారటండి. ముక్తులకి వృద్ధాప్యం అనేది ఉండదు. వారు ఎప్పుడు 25 సంవత్సరాల వయసులో వాళ్ళలాగానే ఉంటారట. ఆ విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. అక్కడ ఉండేటటువంటి ఆవుల యొక్క సమూహం, గో సమూహము వైకుంఠంలో ఉన్నటువంటి ముక్త జీవుల వలె ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుందట. కత్తుకరవై కళంగల్ పలకరందు అంటే శత్తార్ తిరలజియశ్చంద్రు శరుశ్చెయ్యమంటున్నారు. శత్రువులు అయితే గోపాలురు కేవలం వెళ్ళి గోశాలకు వెళ్ళి గోవుల యొక్క పాలను పితకడం మాత్రమే కాదండి. ఎవరైనా శత్రువులు వస్తే వారి ఎదురుగా వెళ్ళి యుద్ధం చేసి వారిని ఓడించగలిగినటువంటి నేర్పు కలిగిన వాడట ఇవాళటి గోపబాలిక యొక్క సోదరుడు. అమ్మో శత్రువులు వస్తున్నారా పరిగెత్తిపై దాక్కునే తత్వం కాదు, వాళ్ళు వస్తున్నారట అని తెలిసి ముందు ఎదురుగా వెళ్ళేవాడటండి. అంటే అటువంటి ధైర్యము కలిగినటువంటి వాడు కూడా అయి ఉండాలి. బలం అంటే కేవలం ఆవుల గోశాలలో వెళ్ళి బలం కాదు, శత్రువులు వస్తున్నారని తెలుసుకొని వారికంటే ముందుగా ఎదురుగా వెళ్ళి వారితో యుద్ధము చేసి గెలిచేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వంశం. అంత గొప్ప వంశం అట ఈ వంశము. శత్రువుల బలాన్ని అణిచేటటువంటి వంశం. ఇంత గొప్ప వంశములో జన్మించినటువంటి అమ్మ నీవు నీ సంపద నీ వంశం యొక్క గొప్పతనాన్ని చూస్తూ ఉండడం కాదు కదా, మనం అనుకున్నట్టుగా మన భాగవత గోష్ఠిలో కలిసి పరమాత్మ సన్నిధికి రావాలి. అందుకని మేల్కొనవలసింది అంటున్నారు. పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళాడండి కురుక్షేత్ర యుద్ధ సమయంలో. వెళుతుంటే కృష్ణ పరమాత్మ వస్తున్నాడట అని దుర్యోధనుడి దగ్గరకు వస్తాడు అనుకున్నాడు. దుర్యోధనుడు కూడా చక్కగా అన్నీ తదియారాధనకు ఏర్పాటు చేశారు వాళ్ళ గృహంలో. అదేవిధంగా భీష్మ పితామహుడు కూడా వాళ్ళ గృహంలో తదియారాధన ఏర్పాటు. కృష్ణుడు ఇక్కడికి వస్తాడేమో, రాయబారానికి వస్తున్నాడు కదా, ఇక్కడ ఉండి సాపాటు చేసి అక్కడికి వెళ్తాడని. అదేవిధంగా ద్రోణాచార్యుల వారు కూడా ఏర్పాటు చేశారట, విందు ఏర్పాటు చేశారు, ఎదురు చూస్తున్నారు. కానీ కృష్ణ పరమాత్మ ఎక్కడికి వెళ్ళాడండి? వీళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? విదురుడి దగ్గరికి వెళ్ళాడు.
విదురుడు మహాభక్తుడు. పరమాత్మ ఎవరు తన యొక్క భక్తులో చూసి, మరి వీళ్ళందరూ భక్తులు కారా అండి? భీష్మ పితామహుడు భక్తుడు కదా, భక్తుడే కదా, శ్రీ విష్ణు సహస్రనామాన్ని అంతా చెప్పాడు కదా. అంటే అప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు? దుర్యోధనుడి దగ్గర ఉన్నాడు. అందుకని వీళ్ళెవరి దగ్గర వెళ్ళకుండా విదురుడి దగ్గరికి వెళ్ళాడట. తర్వాత అడుగుతాడు దుర్యోధనుడు, అయ్యా కృష్ణ శ్రీకృష్ణ, మీకోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము, నేనేమో చక్రవర్తిని, నువ్వు వస్తే పెద్దవాళ్ళ ఇంటికి రావాలనుకుంటారు కదా, ఆ చిన్నవాడు విదురుడు పెద్ద చక్రవర్తినైనా మా గృహానికి రాలేదు. మరి జ్ఞానవృద్ధుడైనటువంటి భీష్మ పితామహుడు జ్ఞానవృద్ధుడి దగ్గరికి వెళ్ళలేదు. అదేవిధంగా విద్యావృద్ధుడు, మనకు విద్య నేర్పించినటువంటి గురువు గారు ద్రోణాచార్యుల వారు ఉన్నారు, వారు పండితుల వారి గృహానికి వెళ్ళలేదు. ఆ విదురుడి దగ్గరికి వెళ్ళావేంటయ్యా అని అడిగాట దుర్యోధనుడు. అడిగితే కృష్ణ పరమాత్మ చెప్పాడు, విదురుడు గొప్ప భక్తుడు అండి, ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డాడట. ఇంటికి వస్తే ఆహా నా కోసం వచ్చాడు కృష్ణ, రారా అని అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆసనంలో అధిరోహించమని చెప్పి పాదముల చెంత కూర్చొని ఇస్తున్నటువంటి పదార్థం ఏమిటో చూడకుండా స్వీకరించాడట అండి కృష్ణ పరమాత్మ. పళ్ళన్నీ తెచ్చిపెట్టుకొని అరటి పళ్ళని ఇస్తూ ఆనందంలోట పండు ఒలిచి పండు అక్కడ పెట్టి తొక్కిస్తున్నాడండి విదురుడు. భక్తి పారవశ్యం. పరమాత్మ అది కూడా చూసుకోలేదండి కృష్ణుడు, అవే తినేశారు. పూర్తయిన తర్వాత చూస్తే అక్కడ ఉన్నటువంటి పళ్ళెము నిండా అరటి పళ్ళు ఉన్నాయి, తొక్కలేదు. ఆశ్చర్యపడ్డారు. పరమాత్మ దేనికి సులభుడు అని అర్థమవుతుంది, భక్తికి సులభుడు. భక్తి చేత ఇచ్చినటువంటి పదార్థం ఏమిటో కాదు, ఎంత భక్తితో ఇస్తున్నాడో చూసి స్వీకరించినటువంటి వాడట. అందుకని పరమాత్మ కృష్ణుడు ఏం చెప్పాడు, అయ్యయ్యో నేను ఎవరి దగ్గరికి వెళ్తాను, శత్రువుల దగ్గరికి వెళ్ళను, భక్తుల దగ్గరికే వెళ్తాను. శత్రువుల దగ్గరికి వెళ్ళకూడదు, వారి యొక్క భోజనాన్ని స్వీకరించకూడదని చెప్తాడు. ద్విషదన్నం న భోక్తవ్యం ద్విషంతం నైవ భోజయేత్ అంటాడు. అంటే అయ్యో మేమందరము శత్రువులమా, వాళ్ళేమో మీకు చాలా గొప్పవాళ్ళ అంటే, అవును వాళ్ళందరిని ఏమన్నాడు, నా భక్తులకి కష్టాన్ని కలిగించే వాళ్ళందరూ నాకు శత్రువులే. కృష్ణ పరమాత్మ భక్తులు ఎవరు? పాండవులని ఏమన్నారు, మమ ప్రాణాహి పాండవాహ అన్నాడు, నా ప్రాణమేనయ్యా వాళ్ళు. మరి నా భక్తులకి ఆటంకం కలిగిస్తూ వాళ్ళని బాధ పెడుతున్నటువంటి వాళ్ళు కౌరవులందరూ. మీరందరూ నాకు ఎలా భక్తులు అవుతారు? భక్తులకు బాధ కలిగిస్తున్నారు కనుక మీ చెంతకు రాలేదన్నాడు. ఇది పరమాత్మ యొక్క సులభత్వము. భక్తి ఎటువైపు ఉంటే అటు మొగ్గుతాడు అని చెప్పేటటువంటి తత్వం. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కుత్త మొరనిల్లాదా, ఏ దోషము లేనటువంటి గోపవంశం అటండి. వీళ్ళ వంశంలో దోషాలు ఏమీ లేవు. అందరూ పూర్వకాలం నుండి అందరూ మహాబలవంతులు, దాన ధర్మాలు చేసేవారు. ఈ విధంగా గోవుల యొక్క పాలన చేసేటటువంటి వారు. ఏ దోషం లేనటువంటి వంశంలో పుట్టినటువంటి దానవు అంటున్నారు. కుత్త మొరనిల్లాదా కోవలర్థం పొర్కోడియే అంటే ఓ బంగారు తీగ అంటున్నారు. బంగారు తల్లి, నువ్వు మామూలు దానివి కాదమ్మా, గొప్ప వంశంలో జన్మించావు నిజమే. మీ అన్నదమ్ముల యొక్క సోదరుల యొక్క బలపరాక్రమాలు బాగున్నాయి, అయినా నీవు రావాలన్నప్పుడు లేచి రావాల్సింది అంటూ పిలుస్తున్నారు. కోవలర్థం పొర్కోడియే పుత్తర వల్గుల్ పునమైలే పోదరాయ్. రెండు విషయాలు చెప్పారండి ఈరోజు. ఆ గోపికను పిలుస్తూ ఆమె యొక్క అందాన్ని వర్ణిస్తారండి ఈరోజు. పుత్తర వల్గుల్ పునమైలే అంటే పుట్టలో ఉన్నటువంటి సర్పం, ఒక పుట్ట ఉంది, పుట్టలో సర్పములు ఉంటాయి కదా, ఆ సర్పం ఎలా ఉందట, అందముగా ఉంది అని చెప్తున్నారు. పుట్టలో ఉన్న సర్పము వంటి నితంబము కలదానా అంటున్నారు. పుట్టలో చక్కగా చుట్టుకొని ఉండి దానిపైన పడగ విప్పి ఉన్నటువంటి సర్పం ఉన్నదనుకోండి, ఎంత అందంగా ఉంటుంది. అటువంటి అందమైనటువంటి నితంబము కలిగినటువంటి దానా అంటున్నారు. అంటే కోవలర్థం పొర్కోడియే బంగారు తీగ అన్నారు. అంటే స్త్రీలకే మోహము కలిగించేటటువంటి దానా అన్నారు. స్త్రీలకి సహజంగా అయితే లోకంలో స్త్రీలకి స్త్రీలు, పురుషులకే పురుషుడే మోహం కలిగించరు కదండి. స్త్రీలకు అటువంటి వారు ఉన్నారు. ఎవరు? శ్రీరామచంద్రుడిని చూసి పురుషులే మోహించారట. పుంసాం మోహన రూపాయ అన్నారు. ద్రౌపదీదేవిని కూడా స్త్రీలే చూసి ఆహా ఎంత అందగత్తే అండి అనుకున్నారట అండి. అంత అందగత్తే అండి ద్రౌపదీదేవి. అయితే నీవు కూడా అంత అందమైన దానవమ్మా అని ఈరోజు ఇవాళటి గోపికని చెప్తున్నారు. ఆ సౌందర్యాన్ని ప్రశంసిస్తూ ఉన్నారనమాట. శుద్ధత్తు పోదరాయ్. సరే, ఆ సౌందర్యం బాగానే ఉంది. అయితే
నెమలి వంటి దాన అన్నారు, సర్పము వంటి నితంబము కలిగిన దాన అన్నారు. నెమలిని గురించి కూడా ఎందుకు చెప్తున్నారంటే అడవిలో ఉండే నెమలి అండి. చూడండి, మనం నిన్న చెప్పుకున్నాము, గోదమ్మ వారు చూడికుడిత నాచియారు ఆముక్త మాల్యద తల్లి ఆండాళమ్మవారు ఈ సృష్టిలో ఉన్నటువంటి మన కంటికి కనిపించేటటువంటి అందాలన్నిటినీ కూడా చూసి అమ్మ ఇందులో వర్ణించిరండి. కొత్త విషయాలు ఎక్కడివో కాదండి. మహర్షులు కవులు పెద్ద పెద్ద కవులు అంటే ఎక్కడి విషయాలనో తెచ్చి వర్ణించి చెప్తుంటారు కదా. అలా కాదు, మన కంటికి కనిపించేదే. మనం పాము తెలుసు, మనకి సర్పం తెలుసు, నెమలి తెలుసు. నెమలి ఎక్కడ అరణ్యంలో తిరుగుతూ ఉంటుంది. స్వేచ్ఛగా తిరిగేటటువంటి నెమలిని చూస్తే ఎంత ఆనందం అండి. అది పురివిప్పి నాట్యం ఆడుతుంటే ఇంకెంత ఆనందం. అటువంటి నెమలి వంటి కేశ సౌందర్యము కలిగిన దాన్ని. నెమలి కేశ సౌందర్యానికి పోలిక ఏమిటండి అనుకోవచ్చు. నెమలి ఎలా ఉంటుందండి? నెమలి కళ్ళన్నీ దాని యొక్క తోకలాగా ఉండి ఎంత చక్కగా ఉంటుంది. పురి విప్పినప్పుడు కాదు, విప్పకుండా ఉన్న సౌందర్యాన్ని తెలియజేస్తున్నారు. కేశపాసములు మామూలుగా కేశములు అంటే అందాన్ని ఇచ్చేవి అని అందరికీ ఇష్టమే. కేవలం మహిళలకనేనో బాలికలకనేనో లేక పురుషులకు ఇష్టం లేదని కాదు కదండి. కేశములు అంటే ప్రతి మనిషికి ఇష్టమే. అటువంటి సౌందర్యాన్ని ఆ కేశములను చూసుకొని ఆహా అందమైన కేశములను సంతోషిస్తుంటాం కదా. ఎన్నెన్ని అసలు ఇప్పుడు జుట్టు కోసమని తైలములు ఎన్నో తైలాలు వాడుతుంటాం. అటువంటి అందమైనటువంటి కేశ సౌందర్యం కలిగిన దానా అని వర్ణిస్తూ ఉన్నారు. నెమలి నడుస్తూ ఉంటే దాని యొక్క పింఛములన్నీ వెనకాల ఉండి చక్క ఇట్లా వస్తుంటాయట. వెనక్కి తిరిగి చూసినటువంటి నెమళ్ళని చూస్తే వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక అందంగా కనిపిస్తుందండి నెమలి. చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉన్నప్పుడు దాని పింఛములన్నీ కిందికి ఉంటాయి కదా, అప్పుడు ఒక అందంగా ఉంటుంది. అటువంటి అందాన్ని తెలియజేస్తున్నారు. ఇంత సౌందర్యం కలిగినటువంటి నీవు ఇలా నిద్రించడం తగదు, లేచి కృష్ణ పరమాత్మ దర్శనానికై రావలసింది అంటూ పోదరాయి అంటున్నారు. పోదరాయి అంటే నిద్ర మేలుకొని రావమ్మా అని. శుద్ధ తోజిమానెల్లారు వందు అంటే సరే అమ్మాయి ఎందట, లోపల నుండి ఆ గోపిక సరే అందరూ వచ్చారా అని మాట్లాడిందటండి ఈరోజు. అంటే అమ్మ వచ్చాము, ఎవరు వచ్చారు అంటే నీ చుట్టరికము కలిగిన వారందరూ వచ్చారు అంటున్నారండి. అందరూ బంధువులే కదండి మనకు. అందరూ బంధుత్వాన్ని కలుపుకొని మాట్లాడుకోవడమే. అప్పుడు నీ యొక్క శుద్ధత్తు తోజిమాల్ ఎల్లారు వందు అంటే నీకు చుట్టరికం గల గోపికలందరూ వచ్చారు. అంటే అందరినీ పక్కంటి వాళ్ళని అత్తమ్మను పెద్దమ్మను పలకరించడం, వాళ్ళ పిల్లలు అక్క చెల్లె వదిన మరదలు ఇలా అవుతారు. అందుకని అందరము నీ బంధుత్వం కలిగిన వారందరం వచ్చాము అన్నారు. నిన్ముత్తం పుగుందు వచ్చినటువంటి వాళ్ళం ఎక్కడున్నామమ్మా? నీ వాకిట ముందు ఉన్నాం, నీ ఇంటి ముందు నిల్చొని ఉన్నాం. ఏమంటే ఎవరైనా వస్తుంటే ఏం చేస్తామంటే అక్కడ వాకిట్లో నుండి రండి 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 అని పిలుచుకొని ఇంటికి తీసుకొని వస్తాం కదా. అలా పిలవవలసిన నీవు కనీసం నిద్ర మేల్కొని రాకుండా భగవద్భక్తులను ఇలా నీ వాకిట్లో నిల్చోబెట్టావు అని ఒక అర్థం వచ్చేటట్లుగా చెప్తున్నారు. వచ్చామమ్మా, వచ్చి నీ వాకిట నిల్చున్నాము తల్లి. ఎందుకు వాకిట నిల్చుంటే ఆ వాకిలి కూడా గొప్పదేటండి. ఎందుకు గొప్పది? రేపల్లెలో అన్ని వాకిళ్లలో అంతటా సంచరించిన వాడు కదా కృష్ణ పరమాత్మ. అందుకని అందరి వాకిలి గొప్పదట. యశోదమ్మ వాకిలి ఇంకా గొప్పది. ఏమండి? భగవతత్వము, సకల వేద శాస్త్రార్థము, సర్వ సృష్టి స్థితి లయకారకుడు ఎక్కడ దొరుకుతాడండి ఇప్పుడు అంటే వెళ్ళండి రేపల్లెలో ఒక గోపిక ఇంటి ముందు ఆడుతూ అక్కడ మట్టి తింటూ ఆ మట్టిలో ఆడుతూ కనిపిస్తాడు, వెళ్ళండి అన్నారట. అంత సౌకర్యం. అటువంటి వాకిలండి. అటువంటి వాకిట్లో ఉన్నారు. సర్వేశ్వరుడే వచ్చి నిల్చుండేటటువంటి స్థలం అండి ఈ అమ్మాయి. అంటే గోపిక కోసం కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడట, అందరూ సాయంత్రం యశోదానందుడు ఇద్దరు కూడా రాక్షసుల బారి నుండి కాపాడుకోవడానికి కుమారుడిని మధ్యలో పరుండబెట్టి వారు పడుకుంటారు. యశోదాదేవికి నందగోపుడికి మధ్యలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మట ఒక జాము 2 జాములు గడిచిన తర్వాత వెంటనే లేస్తాడండి. మెల్లిగా వాళ్ళు నిద్రపోయిన తర్వాత లేచి బయటికి వచ్చేసి ఒక్కొక్క గోపిక దగ్గరికి వెళ్తారు. రాత్రి మన కృష్ణయ్య చేసే పని. ఒక్కొక్క గోపిక దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు పరమాత్మ యొక్క సౌందర్యం వాళ్ళు దర్శించాలనుకుంటున్నారు కనుక వారికి కృష్ణ పరమాత్మ తన సౌందర్యాన్ని దర్శింపజేసి కొద్దిసేపు ముచ్చట్లాడి సరే మరి వెళ్ళొస్తా. వెళ్ళేవాడు ఎలా వెళ్తాడటండి, ఒక చిన్న కోడిని ఇలా ఉత్తరీయం వెనకాల పెట్టుకొని వెళ్తాడట. కొద్దిసేపు ఆ గోపికతో మాట్లాడిన తర్వాత
ఆ కోడిని మెల్లగా గిల్లితే కొక్కరు అదిగో తెల్లవారుతుంది పోతా వెళ్ళాలి మళ్ళీ పెద్దవాళ్ళు చూస్తే మళ్ళీ మనల్ని కలవనివ్వరు అని చెప్పేసి వెళ్ళిపో. ఆ గోపిక ఆనందంతో ఆహా పరమాత్మ వచ్చాడు, ఆ ఆనందంలో ఉంటుందట కృష్ణుని దర్శించానే అని. మరొక గోపిక దగ్గరికి, మరి ఒక్కళ్ళ ఇద్దరు అండి, 5 లక్షల మంది దగ్గరికి వెళ్ళాలి. అందరి దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు మాట్లాడి వారికి ఆనందాన్ని కలిగించాడు పరమాత్మ. అది ఆ విధంగా వెళ్ళేటటువంటి వాడట. అందరి వాకిళ్ళు అందుకనే పరమాత్మకి తెలుసు. యశోదమ్మ చెప్పినట్టు మీ పక్కింటికి దారి తెలియని వాడు కాదు కదా, అందరింటికి దారి తెలిసిన వాడే. రాత్రి చేసేటటువంటి పనులు ఇవి. కృష్ణ పరమాత్మ అందరికీ ఆనందాన్ని కలిగించాడు. అయితే అదే విషయాన్ని చెప్తారండి లీలాశుకులు, అందరి వాకిట్లో ఉన్నవాడని. విచునిత భవనేషు వల్లవీనాం ఉపనిషదర్థములు ఖలే నిబద్ధం అని. అయ్యో, వేదవేద్యుడైనటువంటి పరతత్వం ఎక్కడ లభిస్తుందండి మేము దర్శించాలంటే ఇప్పుడు అంటే ఇక్కడ అక్కడ అని వెతకకండి, వెళ్ళండి రేపల్లెకి. అక్కడ ఒక గోపిక, యశోదమ్మ అనే ఒక గోపిక ఇంటి ముందు పెద్ద రోల్ ఉంటుంది, ఆ రోటికి కట్టబడి ఉందండి పరతత్వం ఎక్కడ ఉంది అంటే ఆ రోటికి కట్టబడి ఉందండి. ఇది సౌలభ్య గుణం అండి. ఇంత సులభంగా ఉంటాడండి, ఎక్కడ ఉండేవాడు పరమాత్మ? పరమపదములో వైకుంఠంలో ఉండవలసిన వాడు నేడు ఇక్కడికి విచ్చేసి ఒక గొల్ల కులములో ఉంటూ రోటికి కట్టివేయబడ్డాడు. ఈ విషయాన్ని విన్న వెంటనే మన నమ్మాళ్ళు వారు మూర్ఛపోయాడండి. ఎక్కడి పరమాత్మ, ఎన్ని వేదాలు వర్ణించాయి, ఎన్ని ఉపనిషత్తులు వర్ణించాయి పరమాత్మ గురించి, ఎన్ని భువన భాండాలని సృష్టించినవాడు. ఒక్క ఈ భూమిని మాత్రమే కాదు కదండి, 14 భువన భాండములను సృష్టించినటువంటి ఆ పరమాత్మ ఇంత సులభుడై వచ్చి యశోదమ్మ చేత కట్టుబడ్డాడా? పోనీ ఆ యశోదమ్మ ఎవరన్నా వేదంగాలు చదివినటువంటి మహర్షులు ఋషులు అందరూ కూడా కొన్ని వేల సంవత్సరాలుగా తపమాచరిస్తూ హే భగవన్ నీ దివ్య దర్శన భాగ్యం కావాలి అని కోరుతున్నారే, వాళ్లకు లభించినటువంటి నీ దివ్య దర్శనం బాలకుడై వచ్చండి, చిన్న పిల్లవాడిగా వచ్చి ఒక గోపిక చేత కట్టుబడ్డాడు అనగానే 6 మాసాలు అటండి మూర్ఛపోయాడు నమ్మాళ్ళు వారు. అబ్బబ్బా, ఇంత గొప్ప గుణమా మన కోసం ఇచ్చేసిన పరమాత్మ అని నమ్మాళ్ళు వార్లట. కృష్ణ పరమాత్మ అవతార సమాప్తి అయిన తర్వాత కలియుగం ప్రారంభమైందండి. కలియుగం ప్రారంభం కాగానే 45 రోజులకే వారు జన్మించారు. ఈ విషయం తెలుసుకున్నారండి, మళ్ళీ మూర్ఛపోయారు, బాధపడ్డారు. నేను ఎంత పాపిని అనుకున్నాడు. కృష్ణ పరమాత్మ ఉన్న సమయంలో ఒక 40 రోజుల ముందు పుడితే ఎంత బాగుండు అని బాధపడతాడండి నమ్మాళ్ళు వారు. విశేషమైనటువంటి భక్తుడు. అటువంటి ఆ ఆళ్వార్లందరూ కూడా పరమాత్మ తత్వాన్ని దర్శించి తరించినటువంటి వాళ్ళండి. ఈ విషయాన్ని తెలుపుతూ ఉన్నారు. ఒక రోటికి కట్టబడడం అంటే మామూలు విషయం కాదు కదండి, సామాన్యుడైనటువంటి వాడు కాదు పరమాత్మ. ముగిల్ వన్నన్ పేర్పాడా అమ్మా, అటువంటి ఆ స్వామిని గురించి మేము పాడుతూ ఉన్నామమ్మా. ఆ పాటలు విని నీవు ఇంకా నిద్రిస్తున్నావు. ఇవాళ ఏమని పాడుతున్నావు అంటున్నారు. ముగిల్ వన్నన్ పేర్పాడా అంటే మేఘశ్యాముడండి, నీలమేఘశ్యాముడే కదా పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ కూడా. ఇంకా మనకు సులభంగా హాయిగా ఉండాలని మనకు పోతనామాచిలో నల్లని వాడన్నారు. నల్లనయ్య అని అనుకుంటూనే ఉంటాం, మనకు చాలా సంతోషం. మనకు నల్లనయ్య, కన్నయ్య, కృష్ణ అంటూ ఉంటే అందుకని ఏమని వర్ణించాడు. నల్లని వాడు, పద్మనయనమ్ములవాడు, కృపారసంబుపై జల్లెడువాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వురాజిల్లెడు మోమువాడు. ఎల్లప్పుడూ నవ్వుకుంటూనే ఉంటాడండి. నవ్వురాజిల్లెడి మోమువాడొకడు, చెల్వల మనధనంబు తెచ్చెనో మల్లియలారా, మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. గోపికలతో ఆడుకుంటున్న సందర్భంలో దాక్కున్నాడు, దొరకడం లేదు. గోపికలన్నీ మల్లె పొదలను, అన్ని చెట్ల పొదలను అడుగుతున్నారండి. ఎంత అద్భుతమైనటువంటి పద్యం. రోజు కనీసం 2 సార్లన్నా పాడుకోకపోతే ఉండలేదు. నల్లని వాడు అనగానే ఈ పద్యం పాడుకోవాల్సిందే. మా నాన్నగారు కూడా చాలా గొప్ప భక్తులండి, పండితులు. వారు కృతిశ్రీ అనే ఒక పుస్తకాన్ని రచించారు. దాంట్లో కృష్ణ పరమాత్మ గురించి రాసుకున్నారు. దాంట్లో కూడా ఇట్లాగే రాస్తున్నారు. ఒక పద్యాన్ని రాశారు. ఏమంటే, ముసి ముసి నవ్వులన్నగుచు ముగ్ధుల చేసితివయ్య కృష్ణ, నీ కసీకదీరె వెళ్ళు మదే కన్పడు రమ్యవనంబు చేరనో, రసిక శిఖామణి కనరు రాతిరి చీకటిలోన నిన్ భవత్ ప్రసితల్ గోపికల్
గనుక పాపము నీ మురళిన్ ధ్వనింపుమా అని రాసుకున్నారు. అంటే ఆడుకోవడానికి వెళ్తావు కదా పరమాత్మ నీవు గోపికలందరితో. ఆ సమయంలో గోపికలందరూ బృందావనంలో ఎదురు చూస్తున్నారు కృష్ణ పరమాత్మ వస్తాడని. కానీ నువ్వు ఎలాంటి వాడివి? నల్లని వాడివి. నవ్వితే మాత్రం పళ్ళ వరస తెల్లగా కనిపిస్తుంది. ముసి ముసి నవ్వులన్నగుచు ముగ్ధుల చేసి తివయ్య కృష్ణ. నవ్వు ముఖాన్ని చూస్తే, ఒక కృష్ణ పరమాత్మ పటాన్ని చూస్తే ఎంతసేపు చూడాలనిపిస్తుందండి. ఈ మధ్యన చిన్ని కృష్ణుడి అవి పటాలు పెడుతున్నారు. ఎంత అందంగా ఉంటున్నాడో కృష్ణుడు. మన విగ్రహాన్ని చూస్తే ఎంత ఆనందమో, ఒక పటం చూస్తే అదే రకంగా చూడాలనిపిస్తుందండి. అటువంటి నవ్వు మోముతో గోపికలందరి దగ్గరికి వెళ్తున్నావు. సరే, కానీ ఎప్పుడు వెళ్తున్నావు? రాత్రి పూట వెళ్తున్నావు. కనిపిస్తాడా? అసలే నల్లని వాడివి. ఆ చీకటిలో నా భగవత్ప్రసిద్ధులు నిన్ను కనలేరు. నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోలేరు. చీకటి, నీవు నల్లని వాడివి. అందుకని నీ మురళిని ధ్వనింపుమా, అప్పుడు గుర్తుపడతారు. మీ దగ్గర ఉన్నటువంటి మురళి ఉంది కదా, దాన్ని ఒక్కసారి చక్కగా మురళి గానము చేస్తే ఓహో కృష్ణుడు వచ్చేస్తున్నాడని వాళ్ళు ఏ పనిలో ఉన్నా బయటికి పరిగెత్తుకుంటూ వస్తారు.